అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 99 రెసిపీస్. ఈ రోజు మనం సూపర్ రుచిగా ఉండే చల్ల చక్రాల గురించి మాట్లాడుకుందాము. మా ఇంట్లో పెరుగు పులిసిపోయినప్పుడు ఈ మజ్జిగ చక్రాలు కంపల్సరీగా చేస్తారండి. కరకరలాడుతూ పుల్లగా కారంగా భలేగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ గా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఆయిల్ అస్సలు పీల్ అవ్వకుండా ఎలా చేసుకోవాలో చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఒక కప్పు బాగా పులిసిన పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మజ్జిగ కవ్వంతో గాని బీటర్ తో గాని బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు గడ్డలుగా ఉంటే చక్రాలు ఆయిల్ లోకి వేసాక పేలుతాయి. అందుకని పెరుగుని బాగా బీటర్ తో బీట్ చేసుకోవాలి. మీరు వెన్నపూస తీసిన మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు, కానీ పెరుగు లేదా మజ్జిగ అనేది బాగా పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే చక్రాలు చప్పగా ఉండి అంత టేస్టీగా అనిపించవు. చూడండి, పెరుగంతా కూడా చక్కగా మజ్జిగలాగా బీట్ చేసేసాం కదా, గడ్డలు లేకుండా. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారంని వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. 2 కప్స్ బియ్య పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్య పిండిని తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చిలికిన పెరుగులోకి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి మనం కొంచెమే కలుపుకుంటున్నాం కాబట్టి మొత్తం ఒకేసారి కలిపేసుకోవచ్చు. పొడి పిండి వేసుకోవడం వలన పిండి అనేది మజ్జిగని పీల్చుకొని కొంచెం టైట్గా అవుతుంది. ఒకవేళ మీకు మరీ టైట్గా పొడి పొడిలాడుతూ ఉంది అని అంటే కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలా ఉంటే మనం చక్రాలు ఒత్తుకున్నప్పుడు చాలా కష్టం అవుతుంది. అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చక్రాల మౌల్డ్లోకి సరిపడినంత పిండిని తీసుకొని మౌల్డ్లోకి వేసుకోవాలి. మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. కారపూస మౌల్డ్ కానీ, సన్న కారపూస ప్లేట్ కానీ, స్టార్ కానీ, రిబ్బన్ది కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చక్రాలు చేస్తున్నాను కాబట్టి చక్రాలది సన్నగా ఉండేది వేస్తున్నాను. ఇప్పుడు ఈ చక్రాల మౌల్డ్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని స్టఫ్ చేసుకుంటూ మూతను పెట్టుకొని లాక్ చేసుకోవాలి. మురుకులు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరి నిండగా ఎక్కువగా వేసుకోకూడదు, హాఫ్ కన్నా తక్కువే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పిండిని వేసుకోండి. అది వెంటనే పైకి తేలింది అని అంటే ఆయిల్ రెడీగా ఉంది అని. మురుకుల్ని మెల్లగా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. మురుకులు వేసేటప్పుడు ఆయిల్ పొంగి పైకి వస్తుంది, సో అందుకని హాఫ్ కన్నా తక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. మురుకులు వేసాక ఒక 1 మినిట్ కలపకుండా కొద్దిగా గట్టిగా అయిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి. లేదనంటే మురుకులన్నీ కూడా విరిగిపోతాయి. 2 సైడ్స్ టర్న్ చేసి వేయించుకున్న తర్వాత ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ చిన్న టిప్ ఏంటి అంటే, మురుకులు ఎప్పుడైతే ఆయిల్ బబులింగ్ అవ్వడం ఆగిపోతుందో అప్పుడు మురుకులు వేగిపోయినాయి, కరెక్ట్గా అయినాయి అని అర్థం. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసి పేపర్ నాప్కిన్ పైనకి వేసి చల్లార్చుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకోసం అని చెప్పి సన్న కారపూస మౌల్డ్ తోటి వేస్తే ఎలా వస్తుందో కూడా చూపిస్తున్నాను. మురుకుల్ని వేసేటప్పుడు ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసాక మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకుంటే చెయ్యి ఆవిరికి సెగ తగలకుండా కాలకుండా ఉంటుంది. వేసిన వెంటనే కదపకుండా మురుకు కొంచెం గట్టిగా అయిన తర్వాత 1 మినిట్ తర్వాత టర్న్ చేసుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పేపర్ నాప్కిన్ పైన వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మౌల్డ్ ప్లేట్ని చేంజ్ చేసుకుంటూ మీకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులోకి అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ మౌల్డ్లో ప్లేట్స్ని చేంజ్ చేసి పెద్ద చక్రాలుగా, చిన్న చక్రాలు, సన్న కారపూస ఇంకా స్టార్ మురుకులుగా చేశాను. మీరు కూడా పుల్లటి పెరుగుతో ఒకసారి ఇలా చల్ల చక్రాలు చేసుకోండి. చాలా బోలుగా కరకరలాడుతూ పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసి స్టోర్ చేసుకోవడమే. చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం 929 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Thanks for watching. Have a nice day.